దేవుని నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మనం మరొక మిషనరీ గురించి తెలుసుకుందాం. ఐడా సోఫియా స్కడర్. భారతదేశంలో జన్మించిన స్కడర్ మొదటి అమెరికన్ వైద్య మిషనరీ అయిన డాక్టర్ జాన్ స్కడర్ మనవరాలు. ఆయన తన 7 కుమారులతో కలిసి మిషనరీలుగా మారారు. మాసాచ్యూసెట్స్లోని నార్త్ఫీల్డ్ సెమినరీ నుండి పట్టభద్రురాలైన ఆమె ఆ మిషనరీ స్కడర్లలో ఒకరిగా ఎప్పటికీ మారకూడదని నిశ్చయించుకొని భారతదేశంలోని తన తల్లిదండ్రులను కలవడానికి తిరిగి వచ్చారు. ఇక్కడే 1894లో ఆమెకు ప్రసిద్ధమైన రాత్రిపూట 3 సార్లు తలుపు తట్టడం అనే పిలుపు అందింది. ఆ సమయంలో 3 యువతులు ప్రసవ సమయంలో మరణించారు. ఎందుకంటే వారికి చికిత్స చేయడానికి ఏ మహిళా వైద్యుడు అందుబాటులో లేరు. మహిళలకు ప్రవేశం కల్పించిన మొదటి బ్యాచ్లోనే కార్నెల్ యూనివర్సిటీ మెడికల్ స్కూల్ నుండి పట్టభద్రులైన ఆమె 2 సంవత్సరాల పాటు దక్షిణ భారతదేశంలోని వెల్లూరులో ఉన్న తన తండ్రి బంగ్లాలో మహిళా రోగులకు చికిత్స అందించారు. తర్వాత 1902లో అమెరికాలో ఆమె స్వయంగా సేకరించిన డబ్బులతో నిర్మించిన షెల్ హాస్పిటల్కు మారారు. ఆమె తన మొదటి ఆపరేషన్ను బట్లర్ భార్య సహాయం లేకుండానే నిర్వహించారు. అయినప్పటికీ కాలక్రమేణా ఆమె ఒక సర్జన్గా ప్రసిద్ధి చెందారు. 1906 నాటికి ఆమె ఏటా చికిత్స చేసే రోగుల సంఖ్య 40,000కు పెరిగింది. స్కడర్ 1899 ఆసియాలో దాదాపుగా వినని పద్ధతి అయిన నర్సులకు స్కడర్ శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ఆమె నర్సింగ్ పాఠశాల మద్రాస్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా భారతదేశంలో మొట్టమొదటి గ్రాడ్యుయేట్ నర్సింగ్ పాఠశాలగా ఎదిగింది. 1909లో ఆమె తన ప్రసిద్ధ రహదారి వైద్యశాలలను ప్రారంభించారు. చుట్టుపక్కల గ్రామాల్లోని రోగులకు ఆమె అందించిన ఈ సేవ సంవత్సరాలు గడిచే కొద్దీ విస్తరించి ప్రతి వారం వేలాది మందికి చికిత్స అందించింది. చివరకు ఇది వెల్లూరు గ్రామీణ ఆరోగ్య మరియు సామాజిక వ్యవహారాల విభాగంగా అభివృద్ధి చెంది ఒక విశాలమైన ప్రాంతానికి ప్రజారోగ్య సేవలను అందించింది. ఎన్నడూ సంతృప్తి చెందని ఆమె 1918లో వివిధ మతాలకు చెందిన మహిళల సహాయంతో మహిళా వైద్యులకు శిక్షణ ఇవ్వడానికి ఒక కళాశాలను స్థాపించారు. ఆమె స్వయంగా బోధించిన 17 మంది బాలికలతో ప్రారంభమైన ఈ సంస్థ ఒక అందమైన లోయలో అనేక భవనాలతో కూడిన ఒక పెద్ద సముదాయంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ నుండి వేలాది మంది నైపుణ్యం, అంకిత భావం గల వైద్యులు పట్టభద్రులయ్యారు. 1923లో మళ్ళీ వివిధ మతాల మద్దతుతో ఆమె వెల్లూరు నగర కేంద్రంలో ఒక పెద్ద ఆసుపత్రి నిర్మించారు. ఆమె పనిని ముగించే ప్రమాదం ఉన్న భారత ప్రభుత్వ క్రొత్త నిబంధనలను ఎదుర్కొన్న ఆమె 1941లో అమెరికా సంయుక్త రాష్ట్రాల నలుమూలలా పర్యటించి నిధులు సేకరించారు. ఉన్నత డిగ్రీలు కలిగిన కొత్త నాయకత్వాన్ని నేర్చుకున్నారు మరియు కళాశాల, ఆసుపత్రి రెండింటికి అవసరమైన ఉన్నతీకరణను సాధించారు. ఇప్పుడు ఈ 2 మహిళలతో పాటు పురుషులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆమె తన జీవిత కాలంలో తన వైద్య కేంద్రం ఆసియాలోనే అతిపెద్ద కేంద్రాల్లో ఒకటిగా ఎదగడాన్ని చూశారు. ఆమె మేనకోడలు మరియు ఆమె పేరునే పెట్టుకున్న డాక్టర్ ఇడా బి స్కడర్ ఆధ్వర్యంలో రేడియేషన్ ఆంకాలజీ, డాక్టర్ పాల్ బ్రౌన్ ఆధ్వర్యంలో థొరాసిక్ సర్జరీ, నెఫ్రాలజీ, కుష్ఠవ్యాధి శస్త్రచికిత్స మరియు పునరావాసం, మైక్రోబయాలజీ, గ్రామీణ సేవలు, మానసిక ఆరోగ్యం, ఆప్థల్మాలజీ మరియు మరెన్నో విభాగాలు విస్తరించాయి. ఆమె అపారమైన శక్తి, అకుంఠిత సంకల్పం మరియు అంకితమైన లక్ష్యానికి తగినట్లుగా భారతదేశంలో ఈ మొట్టమొదటి విజయాల జాబితా ఉంది. ఆమె వెల్లూరులో మరణించారు. ఆమె 1960 మే 24న తన బంగ్లాలో మరణించింది. ఆమెన్.